ఆర్టిజన్ ఉద్యోగులు సమ్మెకి వెళ్తురట జూన్ 9 నుంచి. జూన్ 9 అయిపోయింది ఏం చేస్తారు ఇక ఎస్ అన్న నిజం. ఎస్ జూలై 9. ఈ రకమైనటువంటి పాతది ఎస్సీ కార్పొరేషన్ బిల్లు పెండింగ్లో ఉన్నాయి, ఈ ప్రభుత్వాన్ని లేదు కనీసం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇస్తుందా అని చెప్పాను. మల్లారెడ్డి కాదు డబ్బులారెడ్డి అని చెప్పి వాస్తవమైన ఇదే జరుగుతున్నటువంటి కార్యక్రమం. వీళ్ళ దగ్గర బ్లాక్ మనీ ఎట్లా పోగుపడుతుంది అంటే ఈ రకంగా. ఇప్పుడు అసోసియేట్ ప్రొఫెసర్ ఉండు, ఈయనకి ఏం చేస్తారు, 90,000 వేస్తారనుకో. 90,000 వేస్తే దీంట్లో ఏటీఎం పోయి ఈయన 50,000 డ్రా చేసుకొచ్చి అవి మల్లారెడ్డికి ఇచ్చేసేయాలి. ఇట్లా ఈ పోగేస్తారు అన్నట్టు, ఈ సంపద అంతా పోగేసి ఇట్లా మూటలు కడతారు. ఇక ఈ మూటలు కట్టి ఇక ఇలా డబ్బు పెట్టి దీంతో తమాషా. ఈ ఇంజనీరింగ్ కాలేజీలు అన్ని దందా, మాక్సిమం ఇంజనీరింగ్ కాలేజీల దందా ఇదే. అనురాగు మల్లారెడ్డి కాలేజీలలో జరిగేది ఇదే. అక్కడ ఎంత జీతం అంటే 1,00,000 ఉంటుంది పే స్లిప్లా. అవును, పే స్లిప్లా 1,00,000 ఉంటుంది, ఇచ్చేది మాత్రం గిది డ్రా చేసుకొని మళ్ళీ చేసి దీన్ని చూపెట్టి తల్లిదండ్రుల దగ్గర ఎక్కువ డబ్బు వసూలు చేయడానికి అవకాశం. ఇన్ని లక్షల మేము జీతాలు ఇస్తున్నాం కాబట్టి మాకు పైసలు కావాలి. ఇవే తప్పుడు లెక్కలు ప్రభుత్వానికి కూడా సమర్పించారు. అలాంటి వాటిపైన కేసు పెట్టాలంటే మల్లారెడ్డి పైన తక్షణం కేసు పెట్టాలి. మల్లా రాజేశ్వర రెడ్డి పైన తక్షణం కేసు పెట్టాలి. ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే నాకే వచ్చి చెప్పిరు ఇది మా పరిస్థితి. చాలా మంది చెప్పారు అట్లా.